దేవయాని కథ 5వ భాగం. యయాతి స్వర్గలోక పయనం. యయాతి తన కుమారులు 5గురును పిలిచాడు. కుమారులారా, శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం మీలో ఎవ్వరైనా నా ముసలితనాన్ని తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు యయాతి కుమారులైన యదువు, ద్రుహి, తుర్వాసుడు, అనువు యయాతిని చూసి, తండ్రి, ముసలితనం అనేది వయోభారం వలన వస్తుంది. రోగం విధివశాత్తు వస్తుంది. కాబట్టి అవి రెండు మానవులు అనుభవించక తప్పదు. కోరి కోరి ఎవరు రోగాన్ని, ముసలితనాన్ని మరొకరి నుండి తీసుకోరు. ముసలివాడు మన్మధుడైన యవ్వనవతులు అసహించుకుంటారు. కాబట్టి శారీరక సుఖాలు అనుభవించ వీలులేదు. కాబట్టి మీ ముసలితనాన్ని తీసుకొనడం మాకు ఇష్టం లేదు అని చెప్పారు. దానికి యయాతి కోపంతో, యదువంశానికి చెందినవారు రాజ్యం చెయ్యడానికి అనర్హులు. తుర్వాసు వంశానికి చెందినవారు ధర్మాధర్మములు తెలియని వారైన కిరాతకులకు రాజులు అవుతారు. ద్రుహ్యులు జలమయమైన ప్రదేశములకు రాజులు అవుతారు. అనువు వంశమునకు చెందినవారు యవ్వనంలో ఉండగానే మరణిస్తారు అని శాపం పెట్టాడు. ఇది అంతా చూసి 5వ కుమారుడు పురువు అనేవాడు ధైర్యంగా ముందుకొచ్చాడు. తండ్రి, నా యవ్వనాన్ని మీకు ఇస్తాను, మీ ముసలితనాన్ని నేను అనుభవిస్తాను అన్నాడు. దానికి యయాతి సంతోషించాడు. పురువు తన యవ్వనాన్ని తన తండ్రి యయాతికి ఇచ్చాడు. యయాతి మరలా నవయవ్వనుడు అయినాడు. తన భార్య అయిన దేవయానితో సకల సుఖాలు అనుభవించాడు. 1000 సంవత్సరములు యవ్వనవంతుడిగా ఇంద్రియ సుఖాలు యథేచ్ఛగా అనుభవించాడు. తృప్తి చెంది మరలా తన యవ్వనాన్ని తన కుమారుడైన పురువుకు ఇచ్చాడు. తన ముసలితనాన్ని తిరిగి స్వీకరించాడు. శుక్రాచార్యుని ఆదేశం ప్రకారం పురువుని తన సామ్రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. కానీ పురజనులకు ఇది నచ్చలేదు. పెద్దవాడైన యదువు ఉండగా ఆఖరివాడు అయిన పురువుకి రాజ్యాధికారం ఎలా వస్తుందని యయాతిని అడిగారు. పురజనులారా, యదువు నా పెద్ద కుమారుడే, కానీ నా మాట వినలేదు. తండ్రి మాట విననివాడు తండ్రి ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు? పురువు చిన్నవాడైనా నా పట్ల గౌరవ మర్యాదలు కలవాడు. నా మాట నెరవేర్చాడు. అందుకే నా సామ్రాజ్యానికి అతనే వారసుడు అని యయాతి నిర్ణయించాడు. తర్వాత యయాతి తపోవనానికి వెళ్ళాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవలోకం నుండి వచ్చిన విమానంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని కల్పములు గడిపి ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు యయాతిని సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశాడు. ఇంద్రుడు యయాతితో, యయాతి మహారాజా, నువ్వు నీ కుమారుడి యొక్క యవ్వనాన్ని గ్రహించి అతనికి రాజ్యభారాన్ని అప్పగించేటప్పుడు నువ్వు అతనికి ఏమేమి నీతులు బోధించావు అని అడిగాడు. దానికి యయాతి, మహేంద్ర, ఎప్పుడూ మంచి వాళ్లతో స్నేహం చేయాలి, వారితోనే మాట్లాడాలి, ఒకరికి ఇవ్వాలే కానీ మరొకరి నుండి ఏమీ తీసుకోకూడదు, అందరినీ తృప్తిగా ఉండేటట్టు చూడాలి, ఎప్పుడూ ఎదుటి వారికి సంతోషం కలిగించే విధంగా నిజమే మాట్లాడాలి, ఎదుటి వారి మీద దయ కలిగి ఉండాలి, గర్వం, కోపం, లోభం మొదలైనవి దగ్గరకు రానివ్వకూడదు అని చెప్పాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సంతోషించాడు. కానీ యయాతిని పరీక్షించదలిచి, యయాతి మహారాజా, నువ్వు ఏమి తపస్సు చేశావో స్వర్గలోక భోగాలు అనుభవిస్తున్నావు. నీ తపస్సు చాలా గొప్పది అని అన్నాడు. అప్పుడు యయాతిలో కొంచెం గర్వం తలెత్తింది. ఇంద్రుడు లాంటివాడు తనను పొగుడుతున్నాడు కదా అని గర్వంగా తలచాడు. అవును మహేంద్ర, ఈ లోకంలో మానవులు కానీ, దేవతలు కానీ, మహామునులు కానీ చేసిన ఏ తపస్సు అయినా నేను చేసిన తపస్సుకు సమానం కావు
అని గర్వంగా పలికాడు. అప్పుడు ఇంద్రుడు అతనిని చూసి, యయాతి, నీలో గర్వం ఇంకా నశించలేదు. ఈ మాటతో నీ పుణ్యం హరించిపోయింది. నువ్వు స్వర్గలోకంలో ఉండటానికి అర్హుడవు కావు. మానవలోకానికి వెళ్ళు అని చెప్పాడు. దానికి యయాతి, మహేంద్ర, నేను మానవలోకానికి వెళ్ళలేను, నక్షత్రలోకానికి వెళ్తాను అని అన్నాడు. దానికి ఇంద్రుడు సమ్మతించాడు. యయాతి నక్షత్రలోకానికి వెళ్ళాడు. అక్కడ యయాతి కొడుకులు, మనవడు అష్టకుడు మొదలైన వారు ఉన్నారు. వారు యయాతిని కలిసి, మీరు ఎవరు, ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగారు. దానికి యయాతి, నేను నహూషుడి కుమారుడను, యయాతి మహారాజును. నేను చేసిన పుణ్యఫలం వలన బ్రహ్మలోకం, దేవలోకం దర్శించి ఇప్పుడు ఇక్కడకు వచ్చాను అని. అప్పుడు అష్టకుడు మొదలైన వారు అతనిని తమ తల్లికి తండ్రిగా గుర్తించారు. అతని నుండి జీవుల పిండోత్పత్తి, మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. వారికి యయాతి ఇలా చెప్పసాగాడు. అన్ని జీవుల యందు దయ కలిగి ఉండటం, ఎప్పుడూ నిజం పలకటం, వీటిని మించిన ధర్మం మరొకటి లేదు. ఇతరులను బాధించడం అధర్మం. ఇంకా యయాతి ఇలా చెప్పసాగాడు. స్త్రీ గర్భంలో ఋతుకాలమందు రజస్సు ఉద్భవిస్తుంది. అది పురుషుడి రేతస్సుతో చేరి పిండంగా మారుతుంది. ఆ పిండం శబ్దము, స్పర్శ మొదలైన 5 తన్మాత్రలు చేత ఒక రూపం పొందుతుంది. 9 నెలలు గర్భంలో ఉండి ఈ లోకంలోకి ప్రవేశిస్తుంది. పుట్టిన తర్వాత కంటితో చూస్తూ, చెవులతో వింటూ, నోటితో మాట్లాడుతూ, ముక్కుతో వాసన పీలుస్తూ, నోటితో ఆహారాన్ని స్వీకరిస్తూ మంచి పనులు, చెడ్డ పనులు చేస్తుంటారు. చేసిన పుణ్యం ఎక్కువైతే మరుజన్మలో మంచి గర్భంలో జన్మిస్తారు. ఆఖరుకు మోక్షం పొందుతారు. పాపం చేసిన వాళ్ళు పశువులుగాను, పక్షులుగాను జన్మించి తమ పాపాలు అనుభవిస్తారు. నిత్యం గురువుల సేవ చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ, ఇతరుల నుండి ఏమీ తీసుకోకుండా తమకు ఉన్న దాన్ని దానం చేస్తూ ఉండేవాళ్ళు మంచివాళ్ళు. గర్వంతోనూ ఆడంబరంతోనూ చేసే పనులు, యజ్ఞయాగాలు మంచివి కావు అని చెప్పాడు యయాతి. తర్వాత అష్టకుడు మొదలైన వారు యయాతితో, యయాతి మహారాజా, మేము ఇక్కడే ఉండవలెనా, మాకు పుణ్యలోకాలు లేవా అని అడిగారు. దానికి యయాతి, మీకు తప్పకుండా పుణ్యలోకాలు ఉన్నాయి అన్నాడు. యయాతి మనవలు పుణ్యం చేసుకున్నారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్ళారు. వారితో కూడా ఉన్న యయాతికి వారి సాంగత్యం వలన పుణ్యలోకాలు లభించాయి. అందరూ కలిసి పుణ్యలోకాలకు వెళ్ళారు. సమాప్తం.